దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీస్తే ఆయన ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటాడో ఇంతవరకు లేదు. ఉదాహరణకు మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడో ఇంతవరకు తాలేదు. మొన్న పంపిండి ఆయన ప్రాజెక్ట్ రిపోర్టు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడాలి, క్యాబినెట్ సెక్రటరీతో మాట్లాడాలి. అది నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్ మీట్లో అప్రూవల్ కాదు. సిస్టమ్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మాత్రం అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో, అవగాహన రాహిత్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాలంటే ఏదైనా ప్రతిపాదనలు, దానికి సంబంధించినటువంటి చర్చలు, అందరి అభిప్రాయాలు తీసుకొని క్యాబినెట్కి వెళ్తుంది. కాబట్టి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు మెట్రోకి ఏ రకంగా ఖర్చు పెడతాడు, ఒక యాక్షన్ ప్లాన్ లేదు. బదలాము కిషన్ రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం మీద వేస్తాడు. ఇంత దుందుడుకు విధానము, అవగాహన రాహిత్యము ముఖ్యమంత్రిలో ఉంటే ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరము, తెలంగాణ రాష్ట్రం యొక్క దురదృష్టకరము ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి రావడం.